Ana sugur. Malu ada zain ada. గడ్డి సరిపోవట్లేదు వీటికి తినేయాలి. హాయ్ అండి అందరికీ, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దునుంచి అందరినీ విష్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం కుదరక నేను చేయలేకపోను, ఫోన్ కూడా సరిగా పట్టుకోలేకపోను. ఈరోజు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ విషయం చెప్పాను. ఓకే, అందరూ బాగున్నారు కదా, నేనైతే బాగానే ఉన్నాను. ఇంకేంటంటే ఉగాది పండుగ బాగా చేసి ఉంటారు ఇంటికాడ ఉంటే. మాకు ఏంటి పిల్లి సారీ అవి బెల్లం తారీఖులు, ఉండ్రాలు అవి ఇవే ఉంటాయి. ఎడారిలో ఏముంటుంది మాకు, ఏదో మీలాంటి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడము, మీరు చెప్పింది మేము ఆహ్వానించడం, అది సరే అండి. అయితే ఇంకా మా సుధాని అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఏంటో కనుక్కోమన్నారు కదా. అంతకుముందు ఒక డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అది సడన్గా వెళ్ళిపోవడం. నేను వచ్చింది కొత్త, అప్పుడు నేను వచ్చి అప్పటికి 2 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. తర్వాత ఏమో ఇప్పుడు ఇతను అంటే వీళ్ళిద్దరు కారణాలు చెప్పలేదు, కానీ రాత్రి అయితే మాత్రం కొంచెం దగ్గర కూర్చోబెట్టుకుని అడిగాను, ఏంటబ్బా అసలు కారణం ఏంటి, నిజం చెప్పు నాకు అంటే వాళ్ళు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం అంటే కొంచెమే కాదు, చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను, నేను అందుకే వెళ్ళిపోతున్నాను అనేసి అన్నాడు అనమాట. అతనికి జీతం కూడా బాగానే ఇస్తారు, 2,000 ఇస్తారు, 2,000 రియాలు ఇస్తారు, ఫోన్ కార్డు ఇస్తారు, మళ్ళీ ఇంకా వగేరే చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా తెచ్చిస్తారు. ఇంత జీతం ఇస్తున్నారు కదా నీకు, ఇన్ని సామాన్లు ఇస్తున్నారు, ఇంకా మరి ఎందుకు వెళ్ళిపోవటం అంటే, ఒక మనిషి పని చేసి కూడా ఒక యజమాని 2 యజమానులు ఉంటే చెయ్యొచ్చు. వీళ్ళు 12 మంది యజమానులు వచ్చారు, ఒకరు వచ్చిన తర్వాత ఒకరు వచ్చిన తర్వాత ఒకరు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. జీతం అయితే నేను బాగా ఇస్తాడు, అసలు కపీలు వచ్చి పోను 15 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు వచ్చి ఎవడెవడో కొట్టనాకొస్తున్నాడు, ఒకడైతే కొట్టాడు కూడా నువ్వు లేనప్పుడు అనేసి నాకు. మళ్ళీ మొన్న రీసెంట్గా నేను ఎక్కడ ఉంటాను కదా, వాళ్ళ ఒంట్లు కాడంట, అక్కడ కూడా అసలు ఆడికి జీతం ఇచ్చి కపిల్ కాదు, అతను సంబంధం లేనివాడు కూడా కొట్టనాకి వెళ్ళాడంట. ఇంకా ఊరందరూ వచ్చి నన్ను కొట్టనాకొస్తుంటే నేను ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతాను, నేను జీతం ఎంత 2,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా వీళ్ళ చేత దెబ్బలు తిన్నాకైతే రాం కదా మనము అనేసి రాత్రి నా దగ్గర చాలా బాధపడ్డాడు అనమాట. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. 2,000 జీతం అంటే బాగా ఎక్కువే, మరి 45,000 వస్తుంది మన ఇండియా కరెన్సీ. అతను ఇక్కడైతే అతను చెప్పింది మాత్రం వాస్తవమే. వీళ్ళు ఒక్కటి కాదు, ఉమ్మడి వ్యాపారం మాట ఇది ఉమ్మడి వ్యాపారం. వీళ్ళ బాబోళ్ళు, వీళ్ళ పెద్దోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ నాన్నోళ్ళు, వాళ్ళు చేసేటప్పుడు మెయింటెనెన్స్ బాగుండేదంట. అప్పుడు ఒక బెంగాలీ అతను వీళ్ళ దగ్గర 8 సంవత్సరాలు చేశాడంట. అతను పెద్ద ఆయన చనిపోయాడు, ఒక ఆయన మెయింటెనెన్స్ చేసి అతను. ఇప్పుడు వాళ్ళ కొడుకులు మెయింటెనెన్స్ ఇచ్చుకున్నారు. వాళ్ళ కొడుకులు మెయింటెనెన్స్ ఇచ్చుకుంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ మెయింటెనెన్స్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఇప్పుడు నా ప్లేస్లో వంట పనులు సంవత్సరానికి 3 మారుతున్నారు. నేను వచ్చి 7 నెలలు అనుకోండి. ఇది నాకున్న ఇబ్బందులు, నాకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నేను చెయ్యాలి, తప్పదు. ఇంకా అంటే నన్ను కొట్టనాకైతే రాలేదనుకోండి ఇంతవరకును. మా అసలు కపీలు వచ్చినా కానీ నన్ను అంతగా ఇసిగించలేదు ఇంతవరకు. మరి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే చాలా వీడియోలు చెప్పాను. ఒకరు ఉన్నాడు, ఆడొస్తాడు, ఇలా ఇసిగింతాడు అలా ఇసిగింతాడని. వీళ్ళు ఇసిగించడం అయితే చాలా దారుణంగా ఇసిగింతారు. ఏంటంటే నా మనసు ఎలాగ రాడ్ అయిపోయింది కాబట్టి అంత అనిపించట్లేదు అనమాట నాకు. ఇక్కడ వంట పనికని తీసుకొచ్చి ఎన్ని పనులు చెప్పినా, ఒంట్లు కాడ చెప్పగల పాతనకైనా ఏ పనికైనా వెళ్తున్నాం. కానీ వీళ్ళు ఏంటంటే తిండికాడ కూడా కొంచెం ఇబ్బంది పెడతారండి. ఏంటంటే ఇప్పుడు ఏటమాసం వండుతాము, వండమంటారు, లెక్కెడతారు ముక్కలు 5, 6, 4 లెక్కెట్టిస్తారు. ఆ లెక్క ప్రకారంగా మనం వండాలి. ఒకవేళ అలా వడ్డించేటప్పుడు వస్తే మనకి, నాకు కానీ ఇప్పుడైతే సుధాని అతను ఉన్నాడు అనుకో నాతోను, అతనికి కానీ ఏం ఉంచకుండా మొత్తం పెట్టేసుకుంటారు ముక్కలన్నీ.
అవే ఆ ముక్కలన్నీ మొత్తం పెట్టేసుకుని అది తినేసిన తర్వాత మిగులుతుంది కదా అవి తినమంటారు. అలాంటి చాటిస్టులు కూడా ఉన్నారు ఇందులో. అవి మనం ఏం తింటామండి, మొత్తం కలిపేస్తారు, మజ్జిగ వేసి కలిపేస్తారు, నిమ్మకాయ పిండేస్తారు దాని మీద. అది మనం ఏం తింటాం. పోనీ మనకు సెపరేట్గా పక్కకి తీసుకోండి మీరు. ఇందులో ఒకరు ఇద్దరు ఉన్నారు అలా తీసుకొని, మీరు చెరుకు ముక్క తీసుకోండి కనుమతి పెట్టుకొచ్చి అంటారు. కొంతమంది ఉన్నారు ఇందులోనూ, వాళ్ళు మొత్తం కిచెన్లోకి వస్తారు, మొత్తం అంతా పెట్టేసుకుంటారు, వాళ్ళు తినేసిన తర్వాత పట్టుకెళ్ళి తినండి అంటారు. అది మనం ఎలా తింటాం చెప్పండి? అందరికి ఒప్పదు కదా అది. అలాగా మనుషులందరం ఒకటే, కానీ మరీ మజ్జిగేసి కలిపేసింది ఏం తింటామండి? ఒక చోట కూర్చుని నలుగురు కలిపి తిన్నది వేరు, వాళ్ళు తినేసింది తినటం వేరు. ఇలాంటి పనులు ఇబ్బందులు పెడుతుంటే పాపం ఎవరుంటారు? ఆ డ్రైవర్ని కూడా మొన్న ఫోన్ చేశాడు కానీ వీడియో చేయలేదనుకో. అతని కోసం చాలామంది అడిగారు, ఎందుకు వెళ్ళిపోడు అన్న డ్రైవర్ అనేసి. అతను వెళ్ళిపోయినప్పుడు వీడియో చేద్దాను. అతను కూడా సేమ్ ఇదే చెప్పాడు అన్నమాట. అతన్ని అయితే ఒకసారి కుట్టారంట. అతను ఇది చూడండి ఎలా వచ్చేస్తుందని. లాస్ట్ గూటికెళ్ళి టైం అనమాట. ఏదో ఎడతానని వస్తుంది పాపం. ఏమంత కబోజ్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాలి. అతను కూడా చాలా ఇబ్బంది పెట్టారంట. అతను కూడా చాలా బాధపడ్డాడు. మొన్న ఫోన్ చేస్తేనే చెప్పాడన్నమాట, ఇలా రవి అక్కడికి వచ్చిన వాళ్ళు అసలు ఎవ్వరూ చేయట్లేదు, వీళ్ళ పెత్తనం వచ్చిన తర్వాత చాలా నరకం చూపించేస్తున్నారు అనేసి. సర్లేండి మరి ఏం చేస్తాము అన్నాను. ఎందుకు వాళ్ళ దగ్గర నువ్వు కూడా ఏదైనా పని చూసుకో అన్నాడు. సర్లే నేను కూడా అంటే వచ్చాను కదా అన్న తీరని. నాకు ఇప్పుడు వేరే పని చూసుకోవాలంటే నా పరిస్థితి అది కాదు. నేను ఇప్పుడు అలా 0 పాయింట్లో ఉన్నాను. ఇంక నాకు మరణమే శరణము. ఇక్కడి నుంచి వెళ్తేనే అలాంటి పరిస్థితి ఏదైనా నరకమైన కష్టమైన నష్టమైన చేస్తాను. ఇంక అలాగా కొంచెం నా బాధలు ఇబ్బందులు తీరేదాకానే నన్ను సర్లే జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. సర్లే ఈ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు ఇంటికాడ చెప్పలేదు. ఆల్రెడీ అబుదుబాయ్ ఒక అతను వస్తుంటే అతని చేత నాకు పంపుదాం అనుకుంటే అతను చెప్పాడంటే వివరాలన్నీ. ఇంకా అందుకే నేను కూడా బయటెట్టేస్తున్నాను. వాళ్ళు ఇంతవరకు దాచటం అంటే ఎందుకంటే ఆ డ్రైవర్ చెప్పినప్పుడే నేను వీడియో చేయాలని, ఎందుకు ఇంటికాడ బాధపడతారని చేయలేదన్నమాట. ఇదేంటి పొజిషన్ ఇక్కడ చాలా ఇలా ఉన్నది. అందుకే పాపం మా సుధాని కూడా అదే బాధపడ్డాడు. అతను చాలా పని చేస్తాడండి. ఎంత ఎండ 52-55 డిగ్రీల్లో కూడా ఒంటి మీద కూర్చొని తుమ్మాలు కట్టుకుని తిరుగుతాడు. ఇక్కడ ఫ్యాన్లు సరిగా ఉండవు, ఏసీ ఉండదు, వాటర్ పెట్టుకోవడానికి ఇంకో ఫ్రిడ్జ్ చూసారా ఎన్నో రోజులు అయింది, నెల అవుతుంది. ఫ్రిడ్జ్ లేదు మాకు. ఇంక వాటర్ అయిన తర్వాత ఒకవేళ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే మొత్తం డ్రింకులు అన్నీ పెట్టుకుంటారు తప్ప కానీ మనకు ఒక డ్రింక్ ఎవరు ఏమన్నా తెచ్చుకుంటారని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కచ్చడా డబ్బాలు ఆడేయమంటారు. కానీ కొన్ని ఎండలో పని చేస్తున్నారు, వీళ్ళు కొనులు కట్టిద్దాం అన్న ఉద్దేశం మనస్తత్వం లేదనమాట వీళ్ళకి. వీళ్ళు ఎడారి నరరూప రాక్షసులు అనమాట వీళ్ళు. అది వీళ్ళ పొజిషను మనకి అర్థమవుదు. కానీ ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే నేను వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందులు గొట్టెక్కేదాకా చేసుకుంటాను. ఇలాగే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోతే ఈ ఒంట్లో మేపు వాళ్ళు కూడా ఉండరు. ప్రస్తుతం 3 మేపువారు నేను వచ్చినప్పటికి. తర్వాత 2 అయ్యారు, తర్వాత ఒక్కడయ్యాడు, ఇప్పుడు ఆ ఒక్కడు కూడా వెళ్ళిపోతున్నాడు. అంతకుముందు చాలామంది వెళ్ళిపోయారంట మరి నేను రాకముందు. ఈ 7 నెలల్లో 3 వెళ్ళిపోతున్నారు. అంతకుముందు కూడా చాలామంది వెళ్ళిపోయారంట అలాగే. కానీ అందుకే మనుషులందరూ ఒక్క తీరు ఉండరు, మనసులన్నీ ఒకేలా ఉండవు. అది నాకు తెలిసిందంటే అతను వెళ్ళిపోతున్నాడంటే అది. ఈ ఒంట్లు చూసారా చెత్తలాగేస్తున్నాయి. గడ్డి సరిపోవట్లేదు వీటికి తినేది. తినేటప్పుడు ఏమనంటే ప్రమాదం వీటితోను.